తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలని సలహా ఇచ్చారు. విశాఖలో ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసిందని, అదే 600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేదని అన్నారు. ఈ భవనాన్ని ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోందని, అయితే దాన్ని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని తన ఉచిత సలహాని చెప్పుకొచ్చారు. ప్రజాధనాన్ని ప్రజాహితం కోసమే వాడాలన్నారు. చాలా సంవత్సరాలు ఒక పక్క నుంచి పని చేస్తా వచ్చాం, ఇప్పుడు ఆన్ ద అదర్ సైడ్స్ పని చేస్తా వస్తున్నాం. మాకు ఆ అదృష్టం కూడా లభించడం, ఆ అదృష్టంతో పాటు మీరందరూ అభిమానాన్ని మాకు ఇవ్వడం కూడా మా జీవిత ధన్యమని నేను భావిస్తా ఉన్నా. అంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ కి వెళ్ళిపోయాము, మళ్ళీ వెస్ట్ కోస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ కి ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్రోగ్రామ్, ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ప్రోగ్రామ్. ఎందుకంటే మా పిల్లలకి కాస్త కొన్నాళ్ళు క్లాస్ రూమ్ లేకుండా జరగడము మాకు చాలా బాధాకరంగా ఉండేది. ఆ లోటు కొంతవరకైనా తీర్చగలుగుతున్నాం. సో దానికోసం నేను వచ్చాను. వస్తే విష్ణు కుమార్ గారు రమ్మన్నా మీ అందరినీ దగ్గర మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇస్తారనుకు చెప్పేటప్పుడు మాకు అదృష్టం రావడం, చాలా తక్కువ మందికి ఆ అదృష్టం వస్తుంది. అయితే నా మనవి ఏంటంటే అహంలు పెంచడానికి ఇది జరగకూడదు. ఇవాళ ఇక్కడ రావడంతో పాటు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళి మన శివాజీ రాజు గారి చేత, ఆయన ఇక్కడ ఉన్నారు సరే, ఆయన చేత పైన నివాళి అర్పించే అవకాశం లభించింది. ఆయన ఎప్పుడో పెద్ద మనిషి అవుతారని నేను అనుకోలేదు. ఆయన ధర్మాన్ని కాపాడడానికి, ప్రాణాలు కూడా అర్పించడానికి ముందు వచ్చారని మనకందరికీ గర్వంగా ఉంది. ఆ స్ఫూర్తి మనం తీసుకోవాలి. మనం అహం పెంచితే కాదు, ఆ స్ఫూర్తితో మనం ఈ రోజు అందరూ కలిసికట్టుగా మన భవిష్యత్తు గురించి మనము పని చేయాలి. పని చేస్తే కొన్నాళ్ళకైనా మన సమస్యలు తగ్గడానికి ఆస్కారాలు ఉంటాయి. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయం, దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పార్వతీపురం, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలను, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రైవేటు పరం చేయాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. ఈ కళాశాలలో ప్రైవేట్ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటారని, తద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పార్వతీపురం, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఈ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటాయి, వేలంపాట పడతారు. దీనివలన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిభకు పాడే కట్టడమే అవుతుంది. సంబంధిత ఆసుపత్రుల్లో కూడా రోగులకు ఉచిత వైద్యం లభించదు. తద్వారా రోగులు, పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ఈ ప్రైవేటైజేషన్ అనేది రామారావు గారి ఆశయాలకు పూర్తి విరుద్ధం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొదటి నుండి కూడా వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు అని ఆయన చెప్పేవాడు.
ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలను, సంబంధిత ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. విశాఖలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరంలోని వివిధ హోటళ్ల భాగస్వామ్యంతో 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. స్టార్ హోటల్ నుంచి సాధారణ హోటళ్ల వరకు అందరూ ఇందులో పాల్గొని వివిధ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కు సుమారు 38,000 మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఈ ఫుడ్ ఫెస్టివల్ కు తరలివచ్చి వివిధ రకాల వంటల రుచులను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా అలరించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఢిల్లీలో ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ సమావేశం. రాష్ట్రంలో పెట్టుబడులకు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు చేయూతనివ్వాలని వినతి. గణేష్ మండపం వద్ద బిర్యానీ వడ్డించి భక్తుల మనోభావాలపై వైసీపీ దాడి చేస్తోంది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం. ప్రభుత్వ వైద్య కాలేజీలతో పాటు ఆరోగ్యశ్రీని ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం అత్యంత దుర్మార్గం. కూటమి సర్కార్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అప్పలరాజు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.